దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివిధ రకాల పన్నులు ఛార్జీలు భారం పెంచడంతో వ్యాపారులకు అవస్థలు తప్పటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నారీ కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పప్పు బజార్లోని రామమందిరం వద్ద మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన సతీమణి నాగ సత్యలత స్థానిక మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను నాగ సత్యలత దృష్టికి తీసుకువచ్చారు. రాత్రివేళ సమయపాలన లేకుండా నిరువిడుదల చేస్తున్నారని, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలకు ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం లభిస్తుందని దామచల్ల నాగ సత్యలత హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. ओम लक्ष्मीं क्षेत्रमुद्रायतनयां श्रीरङ्गरामेश्वरीं वादेवो नमस्तदेव वनितां लोके गरीबां सुरां श्रीलक्ष्मीं सुप्रसन्नवतां वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि यत्र यत्र रघुनाथकीर्तनं मारुतीं तं राक्षसम् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचंद्र दीर्घमायुः शतमानं भवति तथाय पुरुषजतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते मनोवाञ्छाफलसिद्धिरस्तु रामचंद्र देवतानुग्रह कृपाकटाक्षफलसिद्धिरस्तु। చెరపెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా, ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా, ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కొన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఫల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై. ఆమె ఎప్పటి నుంచో ఈ నారీ కోసం అనే ఈ ప్రోగ్రామ్ని ఎప్పటి నుంచి చేస్తానే ఉన్నారు. నిన్న మొన్న జనాలకి ఏదో గుర్తొచ్చినట్టుగా వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా బిగిన్ చేశారు. వాళ్ళు ఈ నాగ సత్యలత గారిని చూసి ఇష్టోళ్ళు కూడా వేరే ఈ నారీ కోసం అని చెప్పి వాళ్ళు ఏమని చూసి మనల్ని చూసి వాళ్ళు బిగిన్ చేసే సందర్భం ఇప్పుడు వచ్చిందనమాట. అలాగే మా ఆర్యవక్షల్లో ఎంతో
ఇదివరకు లోగడ జనార్దన్ గారు ఆరోగ్యులకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చి మాకెంతో పదవులు కానీ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం పాటుపడటం కానీ ఎంతో దగ్గరుండి అన్ని విధాలా కృషి చేసేవారు జనార్దన్ గారు. అలా మనం ఎమ్మెల్యేగా ఆయన్ని రేపు జరిగే ఎన్నికల్లో మన అందరం సత్యలత గారికి అలాగే జనార్దన్ గారి మద్దతు ఇచ్చి ఆయన్ని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకొని తద్వారా మళ్ళీ మినిస్టర్గా చేసి ఈ మన వార్డు అభివృద్ధికి మనమంతా ఎంతో సహకరించాలని మీరందరికీ కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రభుత్వం వలన పాత ప్రభుత్వం తేడా చూపించే వరకు ప్లస్ ఇప్పుడున్న పన్నుల భారం, పన్నుల గురించి మీకు ఉన్న ఇబ్బందులు, మీకు జరుగుతున్న శానిటేషన్ కానీ కనీసం మన బజార్లలో కాలువలు కూడా తీసేవాళ్ళు లేరు ఈరోజు. దాంట్లో మన దగ్గరేమో పన్నులు, శానిటేషన్ పన్ను అంటారు, అన్ని రకాల పన్నులు కలిపి అంతకుముందు పన్నులు వేసేది. కొత్తగా చెత్త పన్ను ఒకటి పెట్టారు. ఈ చెత్త తీసే వాళ్ళందరూ ఆ వ్యాన్లు వెంబడే తిరుగుతుంటారు. ఆ వ్యాన్ల కాంట్రాక్టులన్నీ వాళ్ళయ్యే. అన్ని రకాలుగా ఈ అంతకుముందు రేషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మనం షాప్ కాడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు వ్యాన్ ఒకటి మోగిసుకుంటూ వస్తాడు అంబులెన్స్ మాదిరిగా. ఎవరన్నా పోయారేమో అనుకుంటాం దబిక్కని చూస్తే. అసలు విషయం ఏందయ్యా అంటే ఆ వ్యాన్ వచ్చింది, ఆ టైంలోనే మీరు పోయి తెచ్చుకోవాలి, తర్వాత మీకు లేకపోతే ఇవ్వరు. ఇట్లా అన్ని రకాలుగా ఎవరిని సుఖంగా ఉండనీయకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్న ఈ ప్రభుత్వం. మీకు మాకన్నా కూడా ఎక్కువ అవగాహన మీకే ఉంటుంది. మేమేదో వ్యాపారుల నిమిత్తం షాపులో కూర్చొని మా పనులను మేము ఉంటాం. పబ్లిక్లో జరుగుతున్నాయి కానీ అన్ని టీవీల్లో కానీ అన్నీ చూసి మీరే ఎక్కువ అవగాహనకి మీరే ఉంటారు. కాబట్టి మేడం గారు ఇచ్చే సందేశాన్ని బట్టి మీరు చూసి రేపొద్దున ఎలక్షన్లో కొద్దిగా సహకరించవలసిందిగా కోరుచున్నాం. సెలవు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతిలో ఇట్టు కాలేజీ, ఎస్ఆర్ఎం కాలేజీ, టోటల్ అన్ని కాలేజీ చాలా డెవలప్ అయినాయి. ఈరోజు అక్కడికి వెళితే ఒక రోడ్డు లేదు, ఒక బండి పోవడం కూడా లేదు. గత ప్రభుత్వం మనం చేసిన అభివృద్ధి పనులు ఈరోజు జగన్ ప్రభుత్వం కుంటుపడేట్టు చేసి మన జీవితాలు నాశనం చేస్తున్నారు. అలాగే ఈరోజు రేషన్ దుకాణాల నుంచి మనం ఏ రోజు ఆ రోజు పోయి తెచ్చుకుంటాం. ఈరోజు బండి తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి మనల్ని రోడ్ల మీద ఈడ్చిన ఈ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారు అక్కడ మెజారిటీతో గెలిపించి మనం ఆయన్ని మంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం. ఒక పెద్ద పల్లెటూరుగా ఉన్న ఒంగోలుని ఒక సిటీగా రూపురేఖలు మార్చి మనకి ఎన్నో వస్తువులు కల్పించి రోడ్లు అవనివ్వండి, డ్రైన్స్ అవనివ్వండి, పార్కులు అవనివ్వండి. అసలు 2014 ముందు గాంధీ పార్క్ కి తాళాలు వేసేసి పూజు పట్టించి అసలు నిరుపయోగంగా వదిలిపెట్టారు. 2014 తర్వాత జనార్దన్ రావు గారు శాసనసభ్యులుగా గెలుపొందిన తర్వాత ముందుగా ఆ పార్కును ఎంతో అభివృద్ధి చేసి ఒంగోలు నగర ప్రజలకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలగజేశారు. మనందరికీ గాంధీ పార్క్ తెలుసు, మనకి ఇక్కడ అతి దగ్గరగా ఉంటది, మనకి అందుబాటులో ఉన్న పార్కు. మరియు అదే విధంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మన డివిజన్ పర్యటనప్పుడు ఇక్కడే మన ఇలీంద్రవారి వీధి, చేజారు లక్ష్మణాచారి వీధికి మంచినీరు సరిగా రావట్లేదంటే త్వరితగతిన మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి వెంటనే పైప్ లైన్ వేయించారు, మనకి నీటి సమస్యను కూడా తీర్చారు. మరియు ఇటువంటి సమస్యలు ఎన్నో ఆయన్ని అడగటం ఆలస్యం, అడిగిందే తడవు. ప్రజలకి ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే అధికారులను పిలిపించుకొని వారితో కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి అడిగి ఇక్కడ శాసనసభ్యులు అయిన తర్వాత మన ఒంగోలు ప్రజల్ని అభివృద్ధికి దూరం చేశారు. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మనం ఏది కోల్పోయామో మనందరికీ తెలిసింది.
రేపు రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ రావు గారిని అత్యంత మెజారిటీతో మళ్ళా మనం శాసనసభ్యులుగా చేసుకొని ఆయన్ని మనం మంత్రిగా చూసుకొని మళ్ళా మన ఒంగోలు అభివృద్ధిని మన కళ్ళారా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరియు ఈ రోజున ఆడవాళ్ళకి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆడవాళ్ళకి చేరువ చేశారు. ఈ రోజున డ్వాక్రా గ్రూప్ లో ఉండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ కోసం తీసుకొచ్చిన ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమం. ఈ రోజున మన ఒంగోలులో గమనించుకున్నట్టయితే అదే డ్వాక్రా గ్రూపుల ద్వారా ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి లబ్ధిదారులకు తెలియకుండా దొంగ రుణాలు తీసుకున్నటువంటి నాయకుల్ని ఇక్కడ మన ఒంగోలులో గమనిస్తా ఉన్నాం. కేవలం డబ్బు కోసం ఈ రోజున మన ఒంగోలులో ఎన్నో అవినీతి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన దామచర్ల నాగ సత్యలతమ్మ గారి దగ్గరికి వెళ్ళి మీరే డైరెక్ట్ గా మాట్లాడి మీ సమస్యను తీర్చుకునే విధంగా మేడం గారే ఈ రోజున మీ వద్దకి వచ్చి మీతో మాట్లాడి మీ సమస్యలు తెలుసుకొని రేపు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని మా దగ్గరికి రాకుండా మీరే డైరెక్ట్ గా మేడం గారి దగ్గరికి వెళ్తే మేడం గారే మీ సమస్యలన్నీ తీరుస్తారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా మనులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎవరికైనా సమస్యలు ఉంటే ఎవరైనా మాట్లాడవలసిందిగా మహిళా మనులను కోరుతా ఉన్నాం. ఎంత డెవలప్ అయిందో ఇంత ముందు బ్యాక్ 5 years చూసాము. ఈసారి వచ్చి అంతకన్నా ఎక్కువ డెవలప్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అంటే ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ వస్తాం కానీ ఇంత ఫ్రీగా కూర్చుని మాట్లాడుకునే అంత ఉండదు, హడావుడి. కానీ ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే అందరూ సమస్యలు ఏంటి, ఎలా ఉంది. రేపు టీడీపీ గవర్నమెంట్ అదే 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ చూశారు. 19 నుంచి 24 ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ చూస్తున్నారు. రెండింటికి గవర్నమెంట్ వేరియేషన్ మీకే అర్థమవుతుంది. అంటే మేము చెప్పే కంటే కూడా మీరందరూ ఎవరొకళ్ళు ఎలా ఉంది 14 to 19 జనార్దన్ గారు ఉన్నప్పుడు, 19 to 24 ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఎవరైనా చెప్తారు, డిస్కస్ చేసుకోవచ్చు. రేపొద్దున మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, జాగ్రత్తలు ఏంటి, ఎలా ముందుకెళ్ళొచ్చని ఎవరైనా ఏమన్నా సలహా కానీ ఏమన్నా విషయాలు కానీ చెప్పదలుచుకున్నారా? ఏమన్నా ఇదేదో పబ్లిక్ మీటింగ్ అనుకోవద్దామా, నార్మల్గా మనం ఏదో గెట్ టుగెదర్ కూర్చుని మాట్లాడుతున్నట్టు చెప్పండి చాలు. కొన్ని నుంచో లేకపోతే కూర్చునే చెప్పండి, మా మైక్ మీ దగ్గర తీసుకొస్తారు. ఎందువల్ల అంటే ఎక్కడైనా చూస్తున్నారంటే అభివృద్ధి అంటే ఏదో చేయక్కర్లేదమ్మా. ఉన్న రోడ్లైనా సరిగ్గా క్లీనింగ్ కానీ, డ్రైనేజ్లు క్లీన్ చేయటం కానీ, సరిగ్గా తాగునీరు ఇవ్వటం కానీ అది కూడా జరగట్లేదు కదా. ఇప్పుడు మెయిన్ వాటర్ ప్రాబ్లం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మంచినీళ్ళు అందరికి మంచినీళ్ళు బాగా వస్తున్నాయమ్మా. అది అంటే కొన్ని చోట్ల మేము ఈ మధ్యన వెళ్తుంటే కొన్ని ఏరియాలో చెప్తూ ఉన్నారు మంచినీళ్ళు కూడా అంటే 2 నెలల నుంచి స్మెల్ వస్తూ ఉన్నాయి, నీళ్లు కలర్ మారిపోయినాయి, మంచినీళ్ళ వాసన. జనార్దన్ గారు వస్తే మాకు చాలా బాగుంటుంది. మా పదార్లు కానీ, వాటర్ కానీ, మంచి కానీ, చెప్పులు కానీ, మా ఇతరులు కానీ మేము ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ. లాస్ట్ టైం అభివృద్ధి ఇప్పుడు లేదు, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ఉంటుంది టీడీపీ వస్తే అని కోరుకుంటున్నాం. జాబ్స్ కూడా జనార్దన్ అన్న ఉన్న టైంలో, చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో బాగా వచ్చాయి. నెక్స్ట్ టైం మళ్ళీ టీడీపీ పార్టీ వస్తే యువతకి మంచిగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. 19 ఎలా ఉంది, 19 24 ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకోవడానికి మా మెయిన్ మనం అంతాను. ఎవరైనా ఏదన్నా ఫ్రీగా ఓపెన్ గా చెప్పొచ్చు, భయం వద్దు ఎవరికి కూడా. 3 daysకి ఒకసారి అట్లా వస్తున్నాయి. ఇదివరకు రోజు మార్చి రోజు నీళ్ళు వచ్చేవి, నీళ్లు బాగుండేది అప్పుడు 2014 నుంచి 19. ఇప్పుడున్న ప్రభుత్వంలో వాటర్ సరిగ్గా రావట్లేదు. నిత్యావసర సరుకులు బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి, చాలా మందికి బాగా ఇబ్బందికరంగా ఉంది నిత్యావసర సరుకులు అవి కొనుక్కోవటానికి. కరెంటు బిల్లులు కూడా బాగా పెరిగిపోతున్నాయి, గ్యాస్ రేట్లు చాలా ఎక్కువగా పెరిగినాయి. అవన్నీ తగ్గాలి, అన్నీ రావాలంటే టీడీపీ ప్రభుత్వం వస్తే అవన్నీ కొంచెం కంట్రోల్గా వస్తాయి అని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ సగం చేసి మనుషులకి వైద్యం చేస్తే బాగుండేది, అలాగే వదిలేశారు.
రోడ్డు సగం వేసారు జనార్దన్ గారు. ఆ సగం ఇంతవరకు బిగిన్ కూడా చేయలే ఈ ప్రభుత్వం. పేదలు వాడుకునే పామాయిలు ఇప్పుడు 180, 200కి వచ్చింది. సరుకులు బాగా పెరిగిపోయినాయి. గ్యాసు 500 ఉండేది 1200 చేశారు. కరెంటు బిల్లులు 500, 300 వచ్చే ప్రజలకి, చిన్న లో క్లాస్ పిల్లలకి, లో క్లాస్ వాళ్ళకి ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. మా లాంటి పేదవాళ్ళు ఎలా ఉంటారు? మన ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవటానికి మహిళలందరూ ఆ మాట విని ఈ మీటింగ్కి వచ్చిన మహిళలందరికీ నా నమస్కారాలు. ఈ చంద్రబాబు ఎలక్షన్లో ఇంతకు ముందు ఉన్నప్పుడు గాంధీ రోడ్లో 2 రోడ్లు బాగాలేకపోతే ఏపిచ్చాడు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఏం పట్టించుకోవట్లేదు. రోడ్డు బాగాలేదన్నా ఇంకోటన్నా ఏదన్నా కానీ పట్టించుకోవట్లేదు. చేస్తామంటున్నారు, వదిలేస్తున్నారు. పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తామంటున్నారు, మళ్ళీ కట్ చేసుకుంటున్నారు. అది ఇంటికి ఒక్కళ్ళే ఇస్తానంటున్నారు. నెక్స్ట్ చంద్రబాబు గెలిస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. ఎల్కేజీ, నర్సరీ, ఫస్ట్ క్లాస్ అని కాకుండా అందరికి ఇస్తానంటున్నాడు. సంవత్సరానికి 3 గ్యాస్ స్తంభాలు ఇస్తానంటున్నాడు. బస్ ఫ్రీ అంటున్నాడు. అందుకని మహిళలందరూ తప్పక మీరు వేసేదే కాకుండా మీ పిల్లల చేత, మీ భర్తల చేత, అందరి చేత చంద్రబాబు నాయుడుకే ఓటు వేయాలని కోరుకుంటూ చంద్రబాబునే గెలిపిస్తే మన ప్రభుత్వం బాగుంటుందని. మెయిన్ వాటర్ ప్రాబ్లం గురించి మీరు అంతా అడిగారు. జనార్దన్ గారు వస్తే రోజు నీళ్ళు ఇస్తారా, మంచినీళ్ళు ఇస్తారా చెప్పని మెయిన్ దీని గురించి చెప్తూ ఉన్నాము. మన వాళ్ళందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ 2019కి ముందు పైప్ లైన్ తీసుకొచ్చారు జనార్దన్ గారు. గుండ్లకమ్మ వరకు వచ్చి ఆగిపోయింది ఆ పైప్ లైన్. అంటే 19 మన గవర్నమెంట్ అక్కడ ఓడిపోవడం జరిగింది. అప్పటికే ఒక 3-4 కిలోమీటర్ల పైప్ లైన్ ఆగిపోయిందమ్మా. ఆ పైప్ లైన్ కనుక పూర్తి అయిపోయి ఉంటే కనుక తప్పకుండా ఈ రోజు ప్రతి ఒక్కరికి 19లో మళ్ళీ జనార్దన్ గారు నగ్గుంటే తప్పకుండా ఈ రోజు మీకు నీటి కష్టాలు ఉండేవి కాదు, నీటి ప్రాబ్లం ఉండేవి కాదు. అది జనార్దన్ గారు తప్పకుండా మళ్ళీ రేపు మన గవర్నమెంట్ రాగానే ఆ ఆగిపోయిన పైప్ లైన్ పూర్తి చేసి ప్రతిరోజు ఒంగోలుకి నీరు వచ్చేలా చేస్తారమ్మా. అది మటుకు కన్ఫామ్ గా. ఇంకొకటి మీరు రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు అంతాను. ఇదివరకు జనార్దన్ గారు ఉన్నప్పుడు మీరంతా గమనిస్తూ ఉన్నారు కదా, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, డ్రైనేజ్ ఎలా ఉంది, మున్సిపాలిటీ ఎలా ఉంది. ఇదివరకు జనార్దన్ గారు ఉన్నప్పుడు చెప్పేవారు, అంటే చాలా మందికి రాత్రి 1 గంటకి 2ంటికి టైంలో కూడా చాలా చోట్ల నీళ్ళు వచ్చాయంట. మెయిన్ మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే అర్ధరాత్రులు ఎప్పుడు నీళ్ళు ఇవ్వకండి, పట్టుకోవడం కష్టంగా ఉండేది. పగలు పొద్దున్న 6 నుంచి సాయంత్రం 10 లోపు నీళ్ళు ఇవ్వండి, ఎక్కడిచ్చినా సరే ఏమిచ్చినా సరే అని చెప్పి ఆ టైంలో నీళ్ళు ఇప్పించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పరిస్థితి మారిపోయింది. 3 రోజులకు ఒకసారి నీళ్ళు రావటం, ఆ నీళ్లు వాసనలు, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు ఏ టైం పడితే ఆ టైంలో నీళ్ళు రావటం ఇలా ఉంది. ఇవన్నీ ఏంటంటేనమ్మా, పనిచేసే నాయకత్వం ఉంటే అన్ని సమర్థవంతంగా ఉంటాయి. పనిచేసే నాయకత్వం లేకపోతే ఏముంటది? ఏముండదు. ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంది. జనార్దన్ గారు ఉన్నప్పుడు వాళ్ళందరూ వెంటపడేవారు, క్లీన్ చేస్తున్నారా లేదా, రోడ్లు డ్రైనేజీలు క్లీన్ చేపిస్తున్నారా లేదా, లేకపోతే ఎక్కడైనా రోడ్లు పోయినా, అంటే ఆల్మోస్ట్ 80 to 90% వర్క్లు అయిపోయాయమ్మా. అన్ని రోడ్లు కానీ, పార్కులు కానీ, డ్రైనేజీలు కట్టించడం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ అన్ని చేశారు. లాస్ట్ ఇంకొక 20% ఉండిపోయినాయి అక్కడక్కడ. అదే విధంగా మన గవర్నమెంట్ 19లో మన గవర్నమెంట్ లేకపోయేటప్పటికి అవన్నీ ఆగిపోయినాయి. ఎక్కడైతే ఆగిపోయిందో మన జనార్దన్ గారు ఉన్నప్పుడు చేసి అక్కడ వరకు ఉండిపోయినాయి తప్ప దాని తర్వాత మళ్ళీ ఏమి జరగలేదు. ముందుకు పనులు మీరు చూస్తున్నారు, ఎక్కడైనా పనులు జరుగుతున్నాయా పోనీ? ఎక్కడైనా ఏదన్నా ఒక రోడ్ రైడింగ్ కానీ, ఒక డ్రైనేజ్ కట్టడానికి, అంటే కొత్తగా రోడ్లు వేయక్కర్లా, రోడ్లు క్లీన్ చేయటం, ఉన్న డ్రైనేజ్ క్లీన్ చేయడం, దోమల మందు, ఎక్కడైనా ఫాగింగ్ జరుగుతుందమ్మా అసలు ఇప్పుడు? ఎక్కడైనా దోమల మందు కొట్టడమే లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇదన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి మీరందరూ గమనించండి అమ్మా. మెయిన్ ఏంటంటే ఇంకా కొంతమందిలో ఎక్కడో, అంటే మీరనే కాదు బయట ఇంకా కొంతమందిలో మేమేదో బయటకు వచ్చి మాట్లాడితే, లేకపోతే టీడీపీ సపోర్ట్ చేస్తే మా పథకాలు తీసేస్తారు, లేకపోతే మాకు వచ్చే రావు, డబ్బులు ఈ పథకాలన్నీ పోతాయని భయపడుతూ ఉన్నారు. మీరంతా క్లియర్గా చెప్పండి అమ్మ అందరికీ, పథకాలన్నీ ఎక్కడికి పోవు. రామారావు గారి టైం నుంచి అందరికీ పథకాలు వస్తున్నాయి. ప్రతి గవర్నమెంట్లో పథకాలు ఇస్తారు. రేపు బాబు గారు వస్తే ఇంతకంటే మంచి పథకాలు ఉన్నాయి అంటాను. ఇప్పుడు పాప చెప్పింది పథకాల గురించి. అంటే ఏది? సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, బస్ ఫ్రీ, అలాగే 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లకి వాళ్ళకి 59వ సంవత్సరం వచ్చే వరకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 18,000 వస్తాయి. తెలుసా అందరికీ? ఎవరికి తెలియదు. బాబు గారు పెట్టిన స్కీమ్ లో మహాశక్తి అని చెప్పిన ఒక 6 పెట్టే స్కీమ్లు, దాంట్లో ప్రతి సంవత్సరం 18,000, 18 సంవత్సరాలు నిన్న పాప నుంచి 59 సంవత్సరాల వరకు
ప్రతి ఆడవాళ్ళకి 18,000 సంవత్సరానికి వేస్తారు, ప్రతి ఒక్కరికి కూడా. అది మళ్ళీ 60 సంవత్సరం నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి 59 సంవత్సరాలకు ఆడవాళ్ళందరికీ వస్తాయమ్మా 18,000. ఉచితంగా బస్సు ప్రయాణం, జిల్లా అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఉచితంగా బస్సు ప్రయాణం. అది ఎవరికి ₹1 కట్టక్కల. ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో ఏ ఊరు వెళ్ళాల్సిన ఆర్టీసీ బస్ మొత్తం ఫ్రీ అందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా. అది ఏజ్ లిమిట్ లేదు, మన ఆధార్ కార్డు ఉంటే చాలు, ప్రతి చోట ఫ్రీగా ఉంటుంది బస్సు. ఇంకోటి గ్యాస్ సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే చాలా మంది కుళాయి లేకపోవచ్చు ఇంటికి, ఆ కుళాయిలంతా కూడా ఫ్రీగా ఇస్తారు, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తారు. అది కూడా ఏంటంటే పన్నులు కట్టించుకోవడం, కుళాయి కింద ట్యాక్స్ అని చెప్పని కుళాయి కింద కట్టక్కర్లా, ప్రతి ఇంటికి కుళాయి ఇప్పిస్తారు. ఇదొకటి మెయిన్. ఇంకొకటి మెయిన్ ఏంటంటేనమ్మా, ఒకటి మనకు ఒక క్యాపిటల్ ఉందా చెప్పండి ఎవరన్నా? మన క్యాపిటలే లేదు. ఇప్పుడు క్యాపిటల్ లేకపోవడం ఏమవుతుంది, ఎవరు ఇన్వెస్ట్మెంటే చేయట్లేదు మనకి. మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ లేదు. పిల్లల భవిష్యత్తులో ఏమవుతున్నాయి, చదువుకుని చాలా మంది డిగ్రీలు అయిపోయి బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్లు అయిపోయి బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా, పక్క రాష్ట్రాలకు వెళ్తాం. పక్క రాష్ట్రాలకు వెళ్తే మనకు ముందు అకౌంట్ చేస్తారా? ఎవరైనా పక్క రాష్ట్రాలు ఎక్కడికైనా వెళ్ళండి, ఫస్ట్ వాళ్ళకి ఒక 80% ఇచ్చి మనకు ఒక 20% జాబ్స్ ఇస్తారు మన రాష్ట్రం వాళ్ళకి, అంతే కదా. పూర్తిగా మన రాష్ట్రం వాళ్ళకి అవకాశం కల్పించరు కదా. ఇప్పుడున్న అంటే ఎవరైనా నమ్మి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారా? రెవెన్యూ ఉందా మన రాష్ట్రానికి? సంక్షేమ పథకాలు ఇచ్చాము అంటున్నారు, అవి ఎక్కడి నుంచి చేస్తున్నారు? అప్పులు చేసి ఇస్తున్నారు. ఆ పథకాలంతా అప్పులు పెరిగిపోతే నెక్స్ట్ ఇదే పరిస్థితి. నెక్స్ట్ పొరపాటును కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? శ్రీలంక అందుకోలేదు, మన పక్కన రాష్ట్రం బీహార్ అయిపోద్ది. అంటే ఇంకెవరికి రెవెన్యూ లేక, సంపాదన లేక, పిల్లలకు ఉద్యోగాలు లేక, అంటే ఇంక బీహార్ లేక ₹100కి 200 కూడా కొట్టుకునే పరిస్థితి మన రాష్ట్రం అయిపోద్ది. ఇంకా ఆ స్టేజ్ లోకి వస్తాం మనం. ఇంకా మన ఇంట్లో మనం ధైర్యంగా కూర్చోలేం, ఎవడే చౌకపై చేస్తారో తెలియదు. ఒంగోలు మీకు అందరికి తెలుసామా? ఒంగోలు స్థలాలు ఏమైనా కబ్జాలు లేకుండా ఉన్నాయేమో మీ అందరికీ ఐడియా ఉన్నట్టు కదా. పేపర్లు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఉంది. ఒంగోలు ఎవరైనా స్థలం కొనాలంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈసీలోనేమో మన పేరే ఉంటుంది కదా, అప్పుడో కబ్జా చేస్తుంది స్థలాలు. ప్రతి స్థలం ఒంగోలు స్థలం కబ్జా. అంటే ఎవరు ధైర్యం చేసి ఒంగోలు స్థలాలు కొనాలనుకుంటున్నారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి, అంత ఒంగోలు పరిస్థితి. మీరంతా ఒకసారి ఆలోచించండి అమ్మా. మేము చెప్తున్నాయి వాస్తవాలు, ఏదో అబద్ధాలు సొలవకలు కాదు. నేను చూస్తున్నారు, అంతా తెలుస్తుంది అంతాను. మన రాష్ట్రం ఎలా ఉంది, మన ఒంగోలు ఎలా ఉంది, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ఒకసారి. మీకు తెలుస్తుంది కాబట్టి మీరు 10 మందికి, ఒక నలుగురు మీ ద్వారా అన్న అవగాహన కల్పించండి అమ్మా. ఎలా ఉంది రేపు బాబు గారు రాకపోతే ఏంటి పరిస్థితి, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో చెప్పండి. ఒక్క జాబ్ ఉంటుందా? బయట ఎలా ఉందంటేనమ్మా, ఇప్పుడున్న సంస్కృతి ఏం పెంచి పోషిస్తున్నారంటే, బయట మగపిల్లలు చాలా మంది బయటకు వస్తున్నారు, చదువుకుని డిగ్రీ చదివేసి వస్తున్నారు. అంటే కొన్ని రోజులు ఖాళీగా ఉంటున్నారు అంతాను. ఖాళీగా ఉండి ఉద్యోగ అవకాశాలు లేక, ఏం చేయాలో తెలియక చెడు స్నేహాలకు అలవాటు పడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఆ చెడు స్నేహాలకు అలవాటు పడి గంజాయి, డ్రగ్స్ ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు. ఇదివరకు ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో గంజాయి అనేది లేదు. ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్తుంటే మన కార్లు చెక్ చేస్తున్నారు, ఎందుకు మనం గంజాయి తీసుకెళ్తున్నామేమో అని చెప్పని. అంటే అంత దారుణం అయిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ అంటే పక్కన బ్రాకెట్లో గంజాయి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ టైప్లో అయిపోయింది మన రాష్ట్ర పరిస్థితి. అది ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు బయటకు వస్తారు, చదువు అయిపోగానే ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ అవుతారు, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. కానీ అలాంటి అవకాశాలు లేదు కదా ఇప్పుడు మనకి. ఉద్యోగాలు అయిపోయాక పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? మీరంతా కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి, మన ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. ఏంటంటే వస్తాయో ఉద్యోగాలు అంటారు. బాబు గారు వస్తే కంపల్సరీ రెవెన్యూ పెరుగుతుంది. అంటే ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు కంపెనీలు. ఎందువల్లంటే నమ్మకం. బాబు గారు వస్తే నమ్మకం పెరుగుతుంది కదా. ఆ నమ్మకం వల్ల కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. దానివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, మనకి రెవెన్యూ పెరుగుద్ది, మన రాష్ట్ర పరిస్థితి బాగుపడుద్ది, మన రాష్ట్రానికి ఉన్న అప్పులు తీరుతాయి. బాబు గారు కూడా ఇప్పుడేమో అప్పులు చేసి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. అప్పుడు కూడా అప్పులే కదా అనకండి, రెవెన్యూ వస్తుంది కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతారు. దానివల్ల రాష్ట్రం ఇంకా డెవలప్ అవుద్దమ్మా. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సార్ మీరే కదమ్మా, తెలియని వాళ్ళకి, మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి, బయట పని చేసుకునే వాళ్ళకి, కూరగాయల వాళ్ళకి, ఇలాంటి అందరికీ చెప్పండి, తెలియజేసినట్టు. అంటే మళ్ళీ బాబు గారు కానీ ఇక్కడ జనార్దన్ గారు రాకపోతే పరిస్థితి ఏంటనేది వివరించి చెప్పండి, ఉన్న వాస్తవాలు చెప్పండి అమ్మ. మీరు ఏంటంటే మీరు చెప్తే చాలా మంది వింటారు, మీ పక్క వాళ్ళు వింటారు, మీతో ఉన్న వాళ్ళు వింటారు, పని వాళ్ళు వింటారు. అందరికీ కూడా మనం రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ రాకపోతే వచ్చే పరిస్థితి ఏంటి?
రాష్ట్రం ఎలా నాశనం అయిపోద్ది, మనం ఇంకా వెనకబడిపోతాం. ఇప్పటికే ప్రక్క రాష్ట్రాలందరూ మన రాష్ట్రాన్ని చూసి నవ్వుతున్నారు. మీకు ఒక క్యాపిటల్ కూడా లేదు, మీ పరిస్థితి ఏంటి, మీ రాష్ట్ర పరిస్థితి ఏంటి, మీ రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటి అంటున్నారు. ఇంకా నవ్వే పరిస్థితి వస్తుంది పక్క రాష్ట్రాలు చూసి మన రాష్ట్రాన్ని. అలా కాకుండా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అమ్మా. 10 మందికి తెలియచేయండి. మీరే కాదు, మీ పక్క వాళ్ళందరినీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేయండి. అందరూ కూడాను ఎలా ఉండాలి మన రాష్ట్రం అంటే, నెంబర్ 1గా ఉండే మన రాష్ట్రాన్ని మనమే చేసేద్దాం నాశనం చేస్తున్నాం. అవునా కదా? ఒక తప్పుడు నిర్ణయం వల్ల మన రాష్ట్రం ఇంకా వెనక్కబడిపోయింది. అది ఈసారి జరగకూడదు. మన ఒంగోలు పరిస్థితి అంత డెవలప్ చేశారు జనార్దన్ గారు. ఇప్పుడు ఒంగోలు పరిస్థితి మళ్ళీ ఎలా అయిపోయింది? ఎక్కడెక్కడ పార్కులు పాడైపోయినాయి, రోడ్లు పోయినాయి, డ్రైనేజ్ వ్యవస్థ పోయింది, వాటరా ఇంకా అధోగతి పట్టింది వాటర్ పరిస్థితి. ఇవన్నీ ఒకసారి అవగాహన చేసుకోండి అమ్మా. మీరు చేసుకుని 10 మందికి తెలిసేలా చెప్పండి. మీరు మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరూ మీ ద్వారా కూడా ఒక నలుగురికి తెలియజేయండి. ఎందుకంటే మీరు చెప్తే వింటారుగా అందరూ, ప్రతి ఒక్కళ్ళను. మన పక్క వాళ్ళు చెప్పి మనం ఎడ్యుకేట్ చేయవచ్చు కదా. మనం ఉన్న వాస్తవాలే కదా మాట్లాడుతున్నాం అంతాను. అలా ఈసారి ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకున్నాం, మంచి నిర్ణయం. ఇంకొకటి ముఖ్యంగా ఓట్లు. కిట్టు వాళ్ళందరూ ఉన్నారు, చూసుకుంటూ ఉంటారు ఓట్లది. ప్రతి ఒక్కళ్ళు ఓట్లు ఉన్నాయో చాలా జాగ్రత్తగా గమనించుకుంటుంటారమ్మా. లాస్ట్ టైం 19లో జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే 19 జనవరి నుంచి మార్చి లోపు మన ఒంగోలులోనే 25,000 దొంగ ఓట్లు పెట్టించారంట. లాస్ట్ 19 ఎలక్షన్లో. అదేం చేస్తారు మన వాళ్ళందరూ ఏం చేశారు గమనించుకోవాలా. మన గవర్నమెంట్ ఉంది కదా, ఎవరేం చేస్తారు అది మాత్రం మన వాళ్ళు ఎవరు కూడా ఓట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయాల. ఆ చేయకపోయేటప్పటికి 25,000 దొంగ ఓట్లు పెట్టేశారు. అంటే మన ఒంగోలు పరిస్థితే కాదు, రాష్ట్రం అంతా జరిగిన పరిస్థితి అది. ఎక్కడికక్కడ దొంగ ఓట్లు చేర్చారు. ఈసారి మటుకు కొంచెం అందరూ గమనిస్తూ ఉండండి. ఎవరైనా దొంగ ఓట్లు వస్తున్నాయి ఎక్కడైనా సరే అంటే అది నిజమా కాదా ఓటు అంటే ఇదే టైం ఈ 1 మంత్లోనే ఎన్ని చేయగలుగుతారు వాళ్ళు. ఇది ఒక్కసారి అందరూ గమనించుకుంటండి. మెయిన్ మీ ఓటు ఉందా లేదా. ప్రతిసారి అస్తమాటు వారానికి వస్తారు మన వాళ్ళకి చెప్తే చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు మీ ఓటు ఉందా, మీ ఫ్యామిలీలో ఓట్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మన ఓటే మనకు ఆయుధం. ఈసారి ఓటుతోనే మనం ఏదైనా చేయగలం. ఎన్ని చేసుకున్నా ఎన్ని చెప్పుకున్నా సరే ఆ రోజు ఓటు సరిగ్గా చేయలేకపోతే మనం ఏమీ చేయలేమమ్మా. మీరందరూ జాగ్రత్తగా రోజు పోలింగ్ రోజు కంపల్సరీ జాగ్రత్తగా ముందుకెళ్ళి ఓటు వేసుకోండి. ఎవరైనా వెళ్ళలేను అంటే వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఓటు వేయించండి. మన వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ శ్రద్ధ తీసుకుంటారు. ఇంకా ఏమైనా కొత్త ఓట్లు చేర్చవలసి ఉంటే అక్కడక్కడ ఇంకా కొంతమంది ఉంటాయి ఏంటంటే కిట్టికి వాళ్ళు చెప్తే కనుక వాళ్ళ కొత్త ఓట్లు కూడా తీసుకుని జాయిన్ చేస్తారు. ఇంకొంచెం టైం ఉంది మనకి. ఒకసారి గమనిస్తూ ఉండండి అందరూ. ఈసారి అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ జనార్దన్ గారిని పైన బాబు గారిని కల్పిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది, మన ఒంగోలు బాగుపడుద్ది, మన రాష్ట్రం బాగుపడుద్ది. దానికోసం మీరందరూ కూడా ఈసారి అంటే ఎవరికి వాళ్ళమా మా బాధ్యత అని తీసుకోవాలి. ఈసారి దేనికోసం? మన రాష్ట్రం కోసం. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈసారి ఏదోలే ఎలక్షన్ వచ్చింది కదా పోయింది కదా అనుకోవద్దు. మన కోసం మనం కష్టపడాలి, మన రాష్ట్రం కోసం మనం కష్టపడాలి. అంటే భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్రం కోసం. ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీ ద్వారా 3-4 నేను ఎడ్యుకేట్ చేసి మన పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన ఒంగోలు ఎలా ఉందో ఒకసారి ఎడ్యుకేట్ చేసి ఇక్కడ జనార్దన్ గారికి అక్కడ చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చి మన టీడీపీ గవర్నమెంట్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను అమ్మా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ దేవుడికే రక్షణ లేదు మనకి, ఆయనకి రక్షణ మనకి రక్షణ ఎట్లా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఆ భగవంతుడికి ఏదో చేస్తున్నారు, మనకి ఎందుకు చేయరు. కాబట్టి మీరందరూ చక్కగా ముందు తిరుపతి బాగుంటుంది. లేదంటే తిరుపతి ఇంకా కృష్ణాత్మమే కానీ రక్షణ ఉండదు. ఆలోచించి జాగ్రత్తగా వేయండి. ఎవరి మీద ఈర్చగా చేస్తారు. భగవంతుడు అంటే నాకు ఇష్టం కాబట్టి మీరందరూ ఆలోచించి ఓట్లు వేయండి. తిరుపతికి రక్షణ కల్పించండి. మన టీడీపీ గవర్నమెంట్ తిరుపతి అంటే ఎలా ఉండదు, పవిత్ర స్థలం కింద ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయింది అసలు? ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరు టికెట్లు అమ్ముకోవడం అంతా అక్కడ కూడా దోచుకోవడం మొదలైంది అంతే. ప్రసాదం కాదండి, ఇంతవరకు ప్రసాదం అసలు అంటే చేతిలో పెడితే లడ్డు నెయ్యి కాడుతూ ఉండేది. ఆ లడ్డు ఇప్పుడు ఎలా ఉందంటే ఎండిపోయి డ్రై అయిపోయి లడ్డు తినాలన్నా సరే అలా అయిపోతుంది. అంటే తిరుపతిలో ప్రసాదం కూడా క్వాలిటీ లేదు, ఆ టైంలో వచ్చింది. ఇప్పుడు శ్రీవాణి టికెట్ అని చెప్పి ఒకటి పెట్టారు, 10,500 రూపాయల టికెట్. అదేంటంటే ఆ అకౌంట్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. 10,500 అంటే 500 దేవుడికి వెళ్తుంది, 10,000 ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు కొండ మీద కూడా ఆ శ్రీవాణి టికెట్ కి. ఇల్లు ఒక రూప్ వచ్చినాయి, అన్ని ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. 80% పూర్తయింది. ఇంకా ఏంటంటే పైప్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు, కరెంటు అన్ని ఆగిపోయినాయి. అదే మన గవర్నమెంట్ ఉంటే 2 నెలల్లో పూర్తయి అంతా వచ్చేసి టిట్కోయిండు.
ఆ ఇళ్ళు ఎవరికి పూర్తి చేసి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా పట్టాలు ఇస్తున్నారు మళ్ళీని. అంటే ఆ ఇళ్ళే పూర్తి చేసి ఇచ్చుంటే అయిపోయేది కదా. అసలు 80% ఎదురుగుండా కనిపిస్తున్న ఇళ్ళు, ఆ ఇళ్ళన్నీ పూర్తి చేసి ఇచ్చుంటే ఎప్పుడో వచ్చాయి ఇళ్ళు అందరికీ. ఇదొకటి టిట్కో ఇళ్ళమ్మా, ఉన్న స్లిప్లు ఉన్న వాళ్ళు మీరు అందరూ ఎక్కడికి పాడు చేసుకోకండి. తప్పకుండా జనార్దన్ గారు రాగానే మిగిలి పూర్తి చేసి టిట్కో ఇళ్ళు అందరికీ ఇస్తారు. మళ్ళీ అవి కంపల్సరీ అందజేస్తారు. ఇంకొక 2 నెలలు 3 నెలలు వెయిట్ చేయండి అమ్మా, తప్పకుండా మిగిలి మీకు వస్తాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్లకి క్యాంపెయిన్ లో భాగంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న మహిళలు వారి భర్తలు కానీ వాళ్ళ ఇంట్లో మగవారు తాగి వచ్చి వాళ్ళ పుస్తులు తాకట్టు పెట్టి తాగుతున్నారు, అటువంటి మద్యపానాన్ని పూర్తిగా నేను అధికారంలోకి వస్తే నిషేధిస్తానని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ప్రభుత్వం మద్య దుకాణాలు పెట్టేసి డైరెక్ట్ గా ఆయన ఖాతాల్లోకి డబ్బులు మళ్లించుకొని ఈ రోజున రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తా ఉన్నారు. ఈ రోజున ఈ మహిళా మనందరూ గుర్తించాలా, రాష్ట్రంలో ఈ రోజున మద్యం విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అదే కల్తీ మద్యాన్ని తాగి ఎంతమంది ఈ రోజున మన రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారో మనం చూస్తా ఉన్నాం. ఈ వైకాపా నాయకులు దేవాలపై దండయాత్ర అంటే ఏదో జోకులేసి ఇచ్చేస్తా ఉన్నారు. ఈ రోజున అసలు ఫ్లాగింగ్ అనేది ఒంగోలు ప్రజలు మర్చిపోయారు. 50 డీజిల్ ఉన్న ఒంగోలు నగరపాలక సంస్థలో 3 ఫ్లాగింగ్ మిషన్లు ఉంటే 2 ఫ్లాగింగ్ మిషన్లు చెడిపోయి ఈ రోజున పక్కన పడేసిన పరిస్థితి గమనిస్తా ఉన్నాం. ఒక్క ఫ్లాగింగ్ మిషన్ తో 50 డివిజన్లు కవర్ చేయాలంటే ఒక డివిజన్ మార్చి ఒక డివిజన్ కి వచ్చేసరికి మళ్ళా ఈ రోజున మన డివిజన్ లో ఫ్లాగింగ్ చేస్తే మళ్ళా 50 రోజుల తర్వాత మన డివిజన్ లో అంటే అన్ని డివిజన్లు కవర్ చేసి మళ్ళా మన డివిజన్ కి వచ్చేసరికి 50 రోజులు పట్టింది. ఈ 50 రోజుల్లో దోమల వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారని చెప్పి అడుగుతా ఉన్నాం. దీన్ని మీరందరూ గమనించి మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజున మన కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి మన నాగ సత్యలతమ్మ గారి అభ్యర్థన మనకు రాబోయే ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన దామచర్ల జనార్దన్ రావు గారిని తిరిగి శాసనసభ్యులుగా గెలిపించుకొని మన ఒంగోలు అభివృద్ధికి అందరం మన వంతు సాయంగా రేపు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వదినమ్మ నాగ సత్యలత గారికి మరియు ఈ డివిజన్ మహిళా మనులందరికీ, ఈ డివిజన్ నాయకులకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కిట్టి ఇంకా మంచి పనులు చేస్తాడు మీ డివిజన్కి అందరికీ. ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. అందరికీ కూడా పులిషా పలుకుతాడుగా వెంటనే అందరికీ అందుబాటులో ఉంటాడు కదమ్మా. ఇంకా మన గవర్నమెంట్ వస్తే ఇంకా మంచి పనులు చేయించుకోవచ్చు. అందరూ ఇంత బాగా చేసి అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు వచ్చినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మ అందరికీ. చెరపెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద